వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
ఇకపై లాగా వైరమే భూమిపై నడిచేది ఒకటే తారై వెతికేది మాత్రం వేరై తెగిపోద ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై పడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగులహో ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులవో ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో దరదం 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 పడబాటికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి వెను జ్వాలకి మనగా ఇచ్చిన కౌగిలి దోస్తి పడబాటికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి వెను జ్వాలకి మనగా ఇచ్చిన కౌగిలి దోస్తి छोटी 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 बातें वो मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు
छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। ఎవరెస్ట్ హైట్ చాలదే, పెసిఫిక్ లోతే చల్లదే, కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు. ఎవరెస్ట్ హైట్ చాలదే, పెసిఫిక్ లోతే చల్లదే, కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు మనసులో స్మైలుకే ఓ స్కేలు ఎందుకు. అరే ఎక్సైట్మెంట్ కే ఎగ్జాంపుల్ అయి పద ముందుకు. ఉన్నది ఒక్కటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. ఉన్నది ఒక్కటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. లైఫే ఒక పాఠశాల, కష్టం నష్టం మన బెంచ్ మేట్సే, ఎన్నో అనుభవాల మన పయనాలే కొత్త బెంచ్ మార్క్సే. చిరు చిరు గొడవల పిడుగుల బానొచ్చిన మన చెలిమను కొడుకును దాటొచ్చున మన అడుగులు కలిపిన ఓనిచ్చనే స్నేహం. ఒడిదుడుకుల్లో రైడింగ్ చేసే రంగు రంగు సైకిల్ లాగా ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి.
ఉన్నది ఒక్కటే జిందగీ చూసేద్దాం దాని సంగతి ఉన్నది ఒక్కటే జిందగీ చూసేద్దాం దాని సంగతి మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కైవాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగినవాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకమన్నది తెరిచే
ఆకర్షణేంటో తెలియలేదు, విద్యుత్ గురించి చదివాము ఆవేశం ఏంటో తెలియలేదు. ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే. కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్లోనే కొలిచేలేమా, గాలికే కందే మీ సుకుమారా లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తూ చేరేలా. న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా, మా వైపు చూడకపోతే చాలా తప్పేగా. క్లాసుల్లోకి మనసుల్లోకి అందులోకి వచ్చారే, పుస్తకమన్నది తెరిచే వేళ అక్షర వెనుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసుక ప్రయోగశాల, నానా మనసుక ప్రయోగశాల. కళాశాలలో 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 పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం. మంచుకి ఎండే ఆనందం, వాకుకి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం. బ్రతుకే నూరేళ్ళన్నం, బ్రతుకే బ్రహ్మానందం. చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం ఆనందమానంద. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు.
మరి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాము. ముందుగా 92-93 బ్యాచ్ 10th క్లాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావాల్సిందిగా కోరుతున్నా. అందరూ ఘన స్వాగతం పలకండి. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సార్. క్లాప్స్తో సార్కి ఘన స్వాగతం పలకాల్సింది కోరుతున్నా. मैडम 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 इतना मुंदु मैडम लुकिए थैंक यू కరతల ధ్వానాలతో ఆహ్వానాన్ని పలకాల్సిందిగా కోరుతున్నా. అక్కడ సార్ లోపలికి వెళ్ళండి. రెడీ లుకియే సార్ థ్యాంక్ యూ. సార్ కొంచెం ఇటు మారండి. రైట్ ఇక్కడ చూడండి మేడం. మేడం లుకియే ఇక్కడ చూడండి. అందరూ క్లాస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వృత్తిని కొనసాగిస్తూ మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సార్కి కరతల ధ్వానాలతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. అందరూ క్లాస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సార్ 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 ఇక్కడ ఓకే ధన్యవాదాలు సార్. మా కోరిక మన్నించి మీరందరూ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కుర్మే దేవా. సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. శాంతం శారదచంద్రకాంతిదవలభం చంద్రాభిమాననం చంద్రార్కోపమకాంగకుండలధరం చంద్రావభాసాం శుభం వీణాపుస్తకధారిణీమవేదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం వదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం బుద్ధిప్రదాం శారదాం. మనం 92-93 బ్యాచ్ సంవత్సరంలో చదువుతున్నప్పుడు మనకు టీచింగ్ చేసినటువంటి
ఉపాధ్యాయులందరినీ కూడా మనం స్మరించుకుంటూ మరి ఈనాటి సమావేశానికి వాళ్ళు మన ఈ లోకంలో లేనందుకు వాళ్ళందరికీ మరియు అప్పుడు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా కొంతమంది ఇక్కడ ఈ లోకంలో లేరు కాబట్టి వాళ్ళందరి ఆత్మకి శాంతిని చేకూర్చేందుకు 2 నిమిషాలు మౌనం పాటిద్దాం, అందరం కూడా నిలబడవలసిందిగా కోరుతున్నాం. విద్యార్థులు యాదగిరి, పోచమ్మ, దశరథ్, రామచందర్, నవాజ్ వీరందరి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం. పరిచయాన్ని చేసుకోవాల్సిందిగా గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, మనం చెప్పంగానే మన కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు, నా తోటి స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. నేను హైదరాబాద్ దిల్షునగర్లో ఉంటాను. మా ఆయన పేరు యాదిరెడ్డి. నాకు 2 పిల్లలు, బాబు, పాప. బాబు పేరు రోహిత్ రెడ్డి, పాప పేరు కీర్తన రెడ్డి. ప్రజెంట్లీ 2 కెనడాలో ఉంటున్నారు. పాప పెళ్ళైపోయింది. మా పాప చదువులో నంబర్ 1. తెలంగాణలో 2000 ర్యాంక్ వచ్చింది ఆమెకు. నా ఆశయం నెరవేరినందుకు నా బిడ్డ మంచిగా చదివి ఒక స్టేజ్లో ఉంది. అదే సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గౌరవనీయులైనటువంటి పూజనీయులైనటువంటి ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనం. నా పేరు అనంతరాజు. మామిడిపల్లిలో ఉండేవాడిని. ఇప్పుడు చిల్లతిరిగుట్టలో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి ఏమో డిప్లొమా 2nd ఇయర్, అమ్మాయి ఏమో ఇంటర్ 2nd ఇయర్. 1993లో 1990 వరకు 8th క్లాస్ వరకు నేను చాలా టెల్లర్గా ఉన్న స్టూడెంట్ని. 9th క్లాస్ 10th క్లాస్ వచ్చేటప్పుడు నేను యాక్టివ్గా హుషారైపోయాను. దానికి కారణం మన ఉపాధ్యాయులే. చంద్రశేఖర్ సార్ వచ్చిన తర్వాత మ్యాథమెటిక్స్ ఎలా చేయాలి, అంతవరకు మ్యాథమెటిక్స్ రాని నేను అప్పుడు టాపర్గా ఉండి 93 బ్యాచ్ మన బ్యాచ్లోనే నేను ఫస్ట్ క్లాసే కాకుండా టాపర్కి వచ్చాను. మొత్తం నాకు 411 మార్కులు వచ్చాయి. అంతకుముందు మన బ్యాచ్లోనే 85% రిజల్ట్ వచ్చింది, పాస్ రిజల్ట్ వచ్చింది. అంతకుముందు మొత్తం 30-40లో ఉన్న రిజల్ట్స్ని మన బ్యాచ్ ద్వారా చాలా హై లెవెల్ తీసుకొచ్చాం. థ్యాంక్ యూ. వేదిక అలంకరించిన ఉపాధ్యాయులందరికీ మరొకసారి నా నమస్కారములు. నేను ఇక్కడ 9th 10th కంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. ఇప్పటి నేను చదువుకునే రోజుల్లో నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. కానీ చంద్రశేఖర్ చెప్పిన సారు మ్యాథ్స్ ద్వారా కొంచెం భయం పోయింది. ఇప్పుడు అదే అలవాటు మా బాబుకి వచ్చింది. మ్యాథ్స్ అంటే భయం, కానీ ఇక చదువులో ముందడుగు ఉండాలని వెనకబడి చదివిస్తున్నాను. ఉపాధ్యాయుల సహకారం వల్ల నేను ఇక్కడ వరకు చదువుకోగలిగాను. ప్రస్తుతం నేను బీరంగూడలో ఉంటున్నాను. మా వారు బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు. నాకు ఒక బాబు 10th స్టాండర్డ్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. రావాలని కోరుతున్నా. 93 బ్యాచ్కి చేసినటువంటి మిత్రులందరికీ నమస్కారములు, మరియు అలాగే చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు. నేను షేక్ ముతీర్ రహమాను. యాజ్ ఏ కాంట్రాక్టర్, ఆర్మీ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను. నాకు 3 అమ్మాయిలు, ఒక బాబు. వాళ్ళందరూ 7th క్లాస్ మరియు బిలో క్లాసెస్ చదువుతున్నారు. బాబు వచ్చేసి 7th క్లాస్ 2nd క్లాస్లో చదువుతున్నారు. మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకు నా పాదాభివందనాలు. నా పేరు మంగ. నాకు 2 పాప, బాబు.
పాప పీజీ చేసింది, బాబు బీటెక్ చేస్తున్నాడు. మా వారు ఆర్గనైజ్ ఫ్యాక్టరీలో జాబు. థ్యాంక్ యూ. గురువులకు పాద నమస్కారాలు. 92-93 బ్యాచ్ ఇక్కడ వచ్చేసినటువంటి సార్లకు, మా మిత్రులకు, మా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు. ఏంటంటే ఇప్పుడు దాకా చాలా బ్రహ్మాండంగా ఇవ్వాలి. నాకు ఎంత ఫీల్ అయింది అంటే ఒక పండుగ వాతావరణంగా ఫీల్ అయింది. చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఈరోజు ఎట్లా అనిపిస్తుంది అంటే పండుగ వాతావరణం అనిపిస్తుంది సార్. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి సార్. ఇలాంటి ప్రోగ్రామింగ్ కూడా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. ఇంకోటి ఏంటంటే నాకు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక బాబు. బీఏ కంప్లీట్ అయిపోయింది, 3rd ఇయర్. పాప కంప్లీట్ అయిపోయింది సార్. నేను వచ్చేసి బిజినెస్ చేసుకున్నాను సార్. అటువంటి గురువులకు నమస్కారము. నాకు ఒక బాబు ఒక పాప. బాబు బీటెక్ చేసిండు, అమ్మాయి ఎంఎస్సీ చేసింది. ఇప్పుడు మా బాబు రియల్ ఎస్టేట్ చేస్తుండు, అమ్మాయిది మ్యారేజ్ చేసిండు. థ్యాంక్ యూ విజయలక్ష్మి. నెక్స్ట్ ఫరీద్ రావాల్సిందిగా కోరుతున్నాం. సార్, తోటి ఎంప్లాయీలతోని అంతా స్టూడియోతో నమస్కారములు. నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తాను సార్. నాకు 4 పిల్లలు సార్. ఒక అమ్మాయి పెళ్లి చేశాను సార్. ఆమె 2nd ఇయర్ చేస్తున్నాం సార్. పెద్ద ఆయన డ్రైవర్గా చేస్తున్నాడు సార్. చిన్న ఆయన 2nd ఇయర్ చేస్తున్నాడు సార్. ఇక్కడ ఒక పండగలాగా చేసుకుంటున్నాం సార్. 92-93 బ్యాచ్ వచ్చేసి మనకు గ్యాదరింగ్ చేయడం 2 నెలలు పట్టింది సార్. మేమంతా మన గ్రూప్ క్రియేట్ చేసి ఈ గ్రూప్ను మనం ముందుకు సాధించాలని ఈ గ్రూప్ పెట్టాం సార్. మన ముందు గుర్తొచ్చేసి మల్లికార్జున, శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా చెప్తే మనం సరే అని నేను అహ్మద్ పాషా ఈ గ్యాదరింగ్ చేసి ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నామంటే ప్రధాన ఉపాధ్యాయులు, నాతోటి స్టూడెంట్లు అందరు కలిసి ఈ స్టేజ్ మీద అవకాశం ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు. హలో, నా పేరు వనజ. నాకు 2 అమ్మాయిలు. నేను యావరేజ్ స్టూడెంట్ని, కానీ నా పాప ఐఐటి టాపర్స్. 2 అమ్మాయిలు ఫ్రీ సీట్లే. నేను 10th వరకే అమౌంట్ కట్టాను. ఆ తర్వాత నాకు 2 ఫ్రీగానే చదువుతున్నారు. నా 2 పిల్లలకి క్యాంపస్ నా 2 పాపలు బీటెక్ జాబులు చేస్తున్నారు. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. అందరూ చదువుతున్నారు. అంటే ఫస్ట్ మనం చంద్రశేఖర్ సార్ ఇంగ్లీష్ మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ వల్ల చాలా ఇంప్రూవ్ చేస్తున్నాము. సార్ ఏ విధంగా బోర్డు పైన మ్యాథ్స్ చేయడం ఇమీడియట్ గా సాల్వ్ చేసి ఉంచేవాళ్ళం. ఫస్ట్ చాలా యాక్టివ్ గా మ్యాథ్స్ చేస్తున్నారు. థ్యాంక్స్.